నమస్తే కిరణ్ టీవీ లైవ్కి స్వాగతం. నేను మీ స్వప్న. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అధర్వణ వేద పండితులు డాక్టర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అండి స్వప్న మేడం గారు. గురుగారు, మీరైతే కనుక మాకున్న ప్రతి సమస్యకి తాళపత్ర గ్రంథాల్లో నుండి మంత్రాన్ని అయితే తెలియజేస్తూ వస్తున్నారు గురుగారు. ఈ వీడియోలో మనం వ్యాపారం గురించి మాట్లాడుకుందాం. చిన్న వ్యాపారం అవనియండి, పెద్దదవనియండి, ఖచ్చితంగా అభివృద్ధి కోసం అయితే ప్రతి ఒక్కళ్ళు ప్రయత్నిస్తూనే ఉంటారు. నేటి కాలంలో తీసుకుంటే గనక ఉద్యోగం కన్నా కూడా వ్యాపారం వైపే యువత కూడా ఎక్కువ మగ్గు చూపిస్తూ ఉన్నారు గురుగారు. ఈ వ్యాపార అభివృద్ధి కోసం ఎట్లా అయినా మేము ఉన్నత స్థాయికి వెళ్ళాలి అన్న వాళ్ళ ప్రయత్నాన్ని సఫలీకృతం చేసేలాగా ఏదైనా మంత్రాన్ని తెలియజేస్తారా? తప్పకుండా అమ్మ. ముందుగా దుర్గాదేవిని ప్రార్థిద్దాం. తప్పకుండా. ఓం అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాం కుశపుష్పబాణచాపాం అణిమాధివిరావృతాం మయూకైః అహమిచ్చే విభావయే భవానీం. ఓం శ్రీ పెజవాడ కనక దుర్గాదేవ్యై నమః. మనకి వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళకి లాభాలు ఆర్జించాలనే ప్రతి ఒక్కళ్ళు ఇచ్చేస్తారు. అవును. అయితే మీరు అన్నట్టుగా యువత ఉద్యోగాల కంటే కూడా ఆంటర్ప్రైనర్స్గా మారుతున్నారు. అవును. దీనికి నిజంగా మనం రాజస్థాన్ వాళ్ళని, గుజరాత్ వాళ్ళని మెచ్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళు నార్త్లో ఈ నార్త్ ఇండియన్స్ కూడా, పంజాబీస్ వీళ్ళంతా ఆటోమొబైల్ షాపులు పెట్టేసుకుంటారు. వీళ్ళేమో కిరాణా షాపులు పెట్టేస్తారు. మొత్తం బిజినెస్లే. 10th క్లాస్ వరకే చదువు. ఆ తర్వాత అందరూ కూడా ఎక్కువ చదువుకున్నా కూడా, ఇంజనీరింగ్ చదువుకున్నా కూడా బిజినెస్లు వాళ్ళ ఫాదర్లు, వాళ్ళ పేరెంట్స్ చేసేటటువంటి బిజినెస్లోకి వచ్చేస్తున్నారు. కాబట్టి దీనికి అంతటికి కూడా బిజినెస్ నైపుణ్యం రావాలి అంటే బుధగ్రహ అనుగ్రహం ఉండాలి, అలాగే రాహుగ్రహ అనుగ్రహం ఉండాలి. దీనికి చక్కగా దోహదపడే విధంగా మనం అవతల వాళ్ళకు ఇప్పుడు చూడండి, కావట్లకు ఆ తెలివి ఉంటుందట. అలాగే మార్వాడీలు, అందులో మాహేశ్వరి గ్రూప్ అని ఉంటుంది. మాహేశ్వరి గ్రూప్ అంటే రాజస్థాన్లో మార్వాడీలు అనమాట, కౌంట్ల కింద లెక్క. అగర్వాల్ అని ఉంటుంది. అగర్వాల్ అంటే బ్రాహ్మణులు అని అర్థం. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇది ఉందన్నమాట. ఇందులో ఏంటంటే ఈ యొక్క వ్యాపారానికి ఎవరైనా కిరాణా షాప్కి వచ్చి ఉప్పు ఉందా అని అడిగారు అనుకోండి, కౌంట్లు ఏం చెప్తారంటే ఉప్పు లేదు, కానీ మనమైతే ఉప్పు లేదు మాయ అని చెప్పేస్తాం. వాళ్ళు ఉప్పు లేదు కానీ పప్పు ఉందంటారు. అంటే ఏదో రకంగా వాళ్ళకి చెప్పి కన్విన్స్ చేసి కొనిపిస్తారు. సో ఇది వ్యాపార దక్షత. ఎందువలన వాళ్ళకి ఇది వచ్చింది అంటే బుధబలం, రాహుబలం. అందువలన ఈ రెండు ఉన్నప్పుడు ఏ వ్యాపారం చేసినా సరే ఆ బలం ఉంటే వ్యాపారం సక్సెస్ అయిపోతుంది. ఇప్పుడు చాలామంది సాఫ్ట్వేర్ కంపెనీలు పెడుతున్నారు. కంపెనీలు పెడుతుంటే మరి లే ఆఫ్లు ఉన్నాయి, ప్రాజెక్ట్స్ రావట్లేదు. పోనీ బయట సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి రెసెషన్ పీరియడ్ ఉన్నా లేకపోయినా లే ఆఫ్ల వల్ల ఉద్యోగాలు పోవడం ఇలాంటివి జరుగుతున్నాయి. అటువంటి వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, వచ్చేసి ఏదో ఒక వ్యాపారం పెడుతున్నారు. ఈ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ రావడానికి కారణం రాహు ఉండాలి బాగా. వీళ్ళ జాతకాల్లో మనం పరిశీలన చేస్తే వీళ్ళకి బుధ రాహుల యొక్క బలాలు ఇవన్నీ కూడా కొన్ని ఉంటాయన్నమాట. అవన్నీ కూడా ఉంటే మనం చూసి వాళ్ళకి చెప్పొచ్చు. ఇకపోతే ఏమి తెలియనటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా కేవలము ఒక్క సింపుల్ మంత్రం జపం చేస్తే చాలు. ఆ మంత్రం ఎలా అంటే కొన్ని నియమాలు ఉండాలమ్మా. వీళ్ళందరూ ఏంటంటే రెస్పెక్ట్ ఉండాలి. ఫస్ట్ మంత్రం మీద రెస్పెక్ట్. ఏమండి మనం మంత్రం చదువుతున్నాం కదండి, ఆ దేవత వస్తుందా అండి అనే డౌట్ చాలా మందికి ఉంటుంది. ఖచ్చితంగా వస్తుంది ఆ మంత్ర దేవత. ఏ మంత్రాన్నైతే మనము చదువుతామో ఆ దేవత వస్తుంది అనే రెస్పెక్ట్ ఇవ్వాలి మనం. అది మన డ్యూటీ. ఆ మంత్రం చదివినప్పుడు ఆ మంత్ర దేవతకి ఇవ్వాలి. అలాగే ఈ యొక్క గురుమండల వ్యవస్థలో మనము ఏమండి గురువు గారండి అని అంటారు. అసలు గురువు అని అంటే దత్తాత్రేయుని పిలిచినట్లు లెక్క. అందువలన అంటే సాక్షాత్తు ఆ గురువు, అందువల్లనే సద్గురువుల్ని ఏరుకోమన్నారు. ఆ సద్గురువులు ఎవర్రా అంటే స్వామి వివేకానందుడు, ప్రభాతరంజన్ సర్కార్, ఆనందమూర్తి, పరమహంస యోగానందుల వారు, రమణ మహర్షి, ఆదిశంకర్లు, రామానుజాచార్యులు వారు, ఇలాంటి కోవకు చెందినటువంటి వాళ్ళని సద్గురువులు, జగద్గురువులు అంటారు. అందువలన మనకి గురువు యొక్క ఇంపార్టెన్స్ అనేటటువంటిది వీళ్ళు ఫస్ట్ తెలుసుకోవాలి. ఏదో క్యాజువల్గా యూట్యూబ్లో వస్తున్నారు కదా, ఏమంటే గురుగారు
జాతకం చెప్తారండి. ఏమంటే గురుగారు మంత్రం ఇస్తారండి. ఏమంటే గురుగారు నేను సిద్ధేశ్వరానంద భారత గారి దగ్గర మంత్రం తీసుకున్నానండి, వదిలేశానండి గురువుగారు, మళ్ళీ మీరు వస్తారా అండి, మంత్రం చెప్తారండి అంటారు. అసలు ఒక గురువు ఇచ్చినటువంటి మంత్రాన్ని నువ్వు ఎందుకు వదిలేసావని అడుగుతాను నేను. వేరే వాళ్ళు అయితే రానైనా నేను ఇచ్చేస్తానంటారు. ఫస్ట్ ఒక గురువు ఇచ్చిన తర్వాత ఇది నేను దేని ప్రమాణంగా చెప్తున్నాను, గురు చరిత్ర ప్రమాణంగా చెప్తున్నాను. ఈ గురు చరిత్రలో ఏమవుతుందంటే ఒక శిష్యుడు ఏం చేస్తాడు, తన గురువు దగ్గర కొన్ని సంవత్సరాలు సేవ చేస్తాడు. ఆ గురువుగారు ఒక్క మంత్రం కూడా నేర్పలేదంట. మనం ఫ్రీగా నేర్పేస్తున్నాం అందరికీ అడగకుండానే. వాళ్ళు ఆయన ఇంటి పనులు అండ్ వంట పనులు అన్నీ చేయించేసుకునేవాడంట. చేయించేసుకుని చూసి 2-3 ఏళ్ళు చూసి ఆయన తిట్టుకుని శిష్యుడు ఇక్కడికి వచ్చేసాడు గానగాపురం. నరసింహ సరస్వతి స్వాముల వారు అంటే దత్తాత్రేయ స్వామి వారు 2వ అవతారం. అందువలన ఈయన దగ్గర మీకోసం వచ్చాను గురుగారు, మీరు శిక్షణ ఇస్తానంటే, అరే ఎక్కడి నుంచి వచ్చావు, నీ గురుగారు ఎవరు అంటే ఫలానా ఆయనండి. ఎందుకు వదిలేసావు అని అంటే, ఇలా వదిలేశానండి, ఆయన నాకేం నేర్పట్లేదంటే, ఎంత తప్పు చేసావు నాయనా, నీ గురువుని వదిలేసి రాకూడదు నాయనా నువ్వు అలా. ఆయన చిన్నోడైనా చెడ్డోడైనా కుంటోడైనా గుడ్డోడైనా వదలకూడదు నాయనా, నువ్వు ఎంత పని చేసావు అంటే, మరి నేర్పట్లేదని గురుగారు, నాకు చీపుర్లు పెట్టి తుడిపించేస్తున్నాడు ఇల్లు అని అంటే, ఇప్పుడు మనము అలా చేయకూడదు నాయన, ఫస్ట్ నువ్వు వెళ్ళి నీ గురువుని నువ్వు చేసిన తప్పుకి ఆయన పాదాలు పట్టుకొని క్షమాపణ చెందు, పొందిన తర్వాత అక్కడే నేర్చుకో నాయన, నేనైనా ఆయనైనా ఎవరైనా ఒకటే అంటారు. అంటే అంత రెస్పెక్ట్ ఈ జగద్గురువులైనటువంటి దత్తాత్రేయ స్వామి వారు, నరసింహ సరస్వతి స్వాముల వారు చెప్తారు. అంత రెస్పెక్ట్ వీళ్ళు కూడా ఇవ్వాలి. నేను గట్టిగా తిడితేనే, ఇప్పుడు తిక్క ప్రశ్నలు వేస్తూ ఉంటే గురువు అనేవాడు తిట్టాలి కదా. ఇప్పుడు గురుగారండి యక్షిణీ మంత్రం ఇవ్వండి అంటారు ఉదాహరణకి. యక్షిణీ మంత్రం ఇవ్వండి అంటే ఇస్తాం. ముందు ఏమిటయ్యా నీ గురువు ఎవరు, నువ్వు ఇంతకు ముందు నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి కనుక్కోవాలి కదా. నువ్వు ఏం చేసావు, ఏం దేవతకు చేసావు. ఇప్పుడు ఉదాహరణకి నేను చెప్తాను చూడండి. ఇప్పుడు పార్వతీదేవి ఉంది, పార్వతీదేవికి స్నానం చేయకపోయినా సరే మంత్రజపం చేసినా ఏమందు. యక్షిణీ మాతకు అలా ఊరుకోదు, ఆమె కోపం ఎక్కువ. అందువలన 41 రోజులు చేస్తానని చెప్పేసి మనం 40 రోజులే చేసేసి ఒక రోజు ఎగ్గొట్టేస్తే ఆమె ఒప్పుకోదు. దుర్గాదేవి ఏమందు. అలాగే ప్రసాదం రోజు పెట్టేది ఒక రోజు పెట్టడం అనేసి ఇలాంటివి ఉంటాయన్నమాట. తర్వాత ఇవి చెప్పడానికి గురువు. అంతేకాని గురుముఖత అంటే గురువుగారు వీళ్ళందరికీ సినిమాలు చూసి ఈ వీడియోలు చూసి జనాలు ఏం చేస్తున్నారంటే గురువు ఆ శిష్యుడు చెవిలో మూతి పెట్టేసి మంత్రం చెప్పడం అనుకుంటున్నారు. కాదు, గురువు ఆర్డర్. అందువలన నేను తిడితేనే చాలామంది కోపం వచ్చి ఫోన్ కట్ చేసుకునేవాళ్ళు. మీరు యక్షిణీమాతని ఎలా కంట్రోల్ చేస్తారు? మీరు ఆమె తోలు తీసేస్తుంది. అదేవిధంగా వేదం కూడా మనము గురువు యందు మంత్రం యందు అంత రెస్పెక్ట్ ఉన్న వాళ్ళకి ఫలిస్తుందమ్మా. ఇది అంతే, నమ్మకం ఉండాలి, భక్తి ఉండాలి. మరి భక్తి, శ్రద్ధ, గౌరవం, రెస్పెక్ట్ ఇది ఉండాలి. ఇప్పుడు మరి వాడిని వ్యాపారం చేస్తున్నప్పుడు కస్టమర్ ఈజ్ గాడ్ అన్నారు. కస్టమర్ని మనం ఎంత చక్కగా గౌరవిస్తూ మాట్లాడతాం. మరి ఆర్టీసీ బస్సులో కూడా రాస్తారు కస్టమర్ ఇస్ గాడ్, ప్యాసింజర్ ఇస్ అవర్ గాడ్ అని, కస్టమర్ ఇస్ గాడ్ అని. అందువలన మరి అందువల్లనే చూడండి అందరూ నేర్చుకోవాలి బస్ కండక్టర్లను చూసి. ముఖ్యంగా మన స్టేట్ గవర్నమెంట్ ఆర్టీసీ వాళ్ళని చూసి వాళ్ళు పాపం కూర్చోరు. కస్టమర్ ఇస్ గాడ్ అని. కస్టమర్లు వస్తే వాళ్ళు నుంచునే ట్రావెల్ చేస్తారు. వాళ్ళంతా ఎంతసేపు అయినా ఎన్ని గంటలైనా డ్యూటీ అయ్యేదాకా 4 ట్రిప్లు ఈ కస్టమర్ని అంత గౌరవిస్తారు. మరి అటువంటి ఈ యొక్క వాణిజ్యం పెరగాలంటే ఈ టెక్నిక్స్ అన్నీ కూడా తెలుస్తాయి అన్నమాట ఈ మంత్రం వల్ల. అలాగే ఈ మంత్రాన్ని చెప్తున్నాం మనము. ఈ మంత్రము ఏ పంథానో బహవో దేవయాన అంతర ద్వావా పృథివీ సంచరంతి తే మా జుషంతాం పయసా గృథేన యథా క్రీత్వా ధన మాహారాణి. మళ్ళీ రెండోసారి చెప్తున్నాను, కొంచెం పెద్దది మంత్రం. అంటే మరి వ్యాపారం బాగా రావాలంటే కొంచెం పెద్ద మంత్రాలే చేయాలి. ఏ పంథానో బహవో దేవయాన అంతర ద్వావా పృథివీ సంచరంతి తే మా జుషంతాం పయసా ఘృతేన యథా క్రీత్వా ధన మాహారాణి. ఈ మంత్రాన్ని ఎవరైతే రోజుకి 108 సార్లు చేస్తారో, బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ 7, 11, 21, 108 సార్లు 41 రోజులు, వాళ్ళకి ఇంకా కుదిరితే 108 రోజులు చేసేసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం. మండలం దీక్ష ఇదైతే ఎవరైతే చేస్తారో అటువంటి వాళ్ళందరూ కూడా ఉపవాసం ఉంటూ తర్వాత బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ
నేలపైన నిద్రిస్తూ చక్కగా ఈ యొక్క 108 సార్లు చేసినటువంటి వాళ్ళకి తప్పకుండా వాణిజ్యంలో లాభార్థమై వ్యాపారంలో అఖండమైనటువంటి లాభాలు తీస్తారు. ఇది అధర్వణ వేద మంత్రము పంచమం సూక్తంలో ఉంది. అందువలన మనం చెప్పేటటువంటి సప్రామాణికంగా వేదహితంగా వేదోక్తంగా శాస్త్రబద్ధంగా శాస్త్రహితమైనటువంటి మంత్రాలను ఇస్తున్నాం. అంతేగాని ఏ క్షుద్ర మంత్రాలు లేకపోతే ఏ పిచ్చి పిచ్చియో ఇలాంటివి కాదు. ఋషులు ఇచ్చి నుంచి సనాతన సాంప్రదాయంలో భగవత్ స్వరూపం ఈ మంత్రం, సాక్షాత్ బ్రహ్మదేవుడిచ్చిన మంత్రం ఇది. అందువలన ఈ మంత్రాన్ని ఇలా జపం చేసుకుంటే సరిపోతుందమ్మా. తప్పకుండా గురుగారు. సో విన్నారు కదా, వ్యాపార అభివృద్ధి కోసం గురుగారు తెలియజేసినట్లు ఈ మంత్రాన్ని నిత్యము 108 సార్లు కనుక జపంలా చేసుకుంటే మీకు తప్పకుండా మీ వ్యాపారంలో అభివృద్ధిని అయితే చూస్తారు. నమ్మకంతో చేసుకోండి. ఇంకా మీరు ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా ఒకసారి మీ జాతక పరిశీలన చేయించుకోవాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం.